హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి, నిన్న బీర, చిక్కుడు కొన్ని విత్తనాలు వేసాము, మెంతులు, ధనియాలు వేసాను. ఇదిగోండి, ఈరోజైతే ఆనపండి. ఆనపలో మనకి పొడుగు ఆనప ఉంటుంది, రౌండ్గా ఉండే ఆనప ఉంటుంది. ఇది రౌండ్గా ఉండే ఆనపండి. ఇదిగోండి, ఈరోజు ఈ విత్తనాలు నాటుతున్నాను. మీకు నిన్న చెప్పినట్లుగా ఎరువంతా ముందే నేను రెడీ చేసుకున్నాను. పశువులకు ఎత్తాం, వర్మీ కంపోస్టు, కోకో పిట్టు, అదేవిధంగా వేపపిండి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. 2 రోజుల ముందే నేను పిట్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి విత్తనాలు నాటుతున్నాను. ఇదిగోండి ముందే మనకి పిట్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చామండి. వీడియో తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదిగోండి మా గార్డెన్లో ఈరోజు ఆనప రౌండ్గా ఉంటాయి కదండి. ఆనప మనకి ఏంటంటే పొడుగు ఆనప ఉంటుంది, రౌండ్ ఆనప ఉంటుంది. ఇదిగోండి రౌండ్ ఆనప నాటుతున్నాను. ఇదిగోండి ఎలా నాటుతున్నాను అయితే ఈ వీడియోను మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నామండి. ఇదిగోండి ఇలాగ మనము కొంచెం దూరంలో కొంచెం ఇలా కొంచెం డిస్టెన్స్ మనము అంటే కొంచెం దూరం పెట్టుకొని నాటుకుంటే కనుక మనకి మొక్క బాగా రావడానికి అవకాశం ఉంటుందండి. మరి దగ్గరగా అయితే మొక్క మనకి బాగా రాకపోవచ్చు. ఇదిగోండి కొంచెం దూరంగా మనము పెట్టుకుంటే అరౌండ్ ఇవి ఒక 15 నేను గింజలు నాటుతున్నాను, ఒక 15 గింజలు నాటుతున్నాను. ఇదిగోండి 15 విత్తనాలు అన్నమాట నాటుతున్నాను. ఇవి నాటి కొంచెం వాటరింగ్ చేస్తాము. వాటరింగ్ చేసిన తర్వాత ఒక 4-5 రోజులు మనము నీడలో పెట్టినట్లయితే, ఎండ తగలకుండా నీడలో పెట్టినట్లయితే చక్కగా మనకి మొక్కలు వస్తాయండి. కొంచెం మొక్క వచ్చిన తర్వాత మనం ఎండలో పెట్టుకున్న మొక్క బాగా పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇదిగోండి ఇలా మనం నాటిన తర్వాత కొంచెం మట్టిని కొద్దిగా ఎక్కువ కాకుండా, ఎక్కువ మట్టి వేసినా కూడా మళ్ళీ మనకి విత్తనం మొలక రాదండి తొందరగా. అందుకు ఇదిగోండి విత్తనం కూరుకుపోతుంది అనమాట. మనం ఎక్కువ మట్టి వేస్తే కనుక విత్తనం కనపడదు, కూరుకుపోతుంది. అలా కాకుండా ఇదిగోండి కొద్దిగా ఇలాగ కొద్దిగా మనము మాత్రం మట్టి పైన చల్లుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఏంటంటే ఒక పావు గంట తర్వాత మనము ఇలా వాటరింగ్ చేసుకుంటే దీనికి కొంచెం లైట్గా, మరి ఎక్కువ కాకుండా, ఆల్రెడీ మట్టి తడిగా ఉంది కాబట్టి కొంచెము లైట్గా మనం వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి. మ్యాక్సిమం ఒక వారం రోజులకల్లా మనకు మంచి మొక్కలు వచ్చేస్తాయండి. ఆ మొక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు అది కూడా మనకు మంచి వీడియోతో మళ్ళీ మీతో నేను ఆ వీడియోని షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.